షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కమ్, లెట్ us bow down in worship. Let us kneel before the Lord our Maker. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు దేవుని గొప్పతనాన్ని, ఆయన తన ప్రజల పట్ల చూపేటువంటి కరుణా కటాక్షముల గురించి వర్ణిస్తూ ఉన్నాడు. మనము అనుదినము చెప్పగలిగినటువంటి మాట, చెప్పవలసినటువంటి మాట, ఆయన మన దేవుడు, మనం ఎవరమో కాదు, ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలము. అంతేకాదు, ఆయన ఆయన ద్వారా పోషించబడుతున్న గొర్రెలము అని చెప్తున్నాడు. ఇది జరగాలి అంటే మన అనుకోవాలండి. ఏదైనప్పటికీ కూడా మన అనే మాట అనాలి అంటే గొప్ప సాహసమే చేయాలండోయ్. కొంతకాలం ఒకానొక వ్యక్తి వచ్చి ఒక ఊళ్ళో కాపురం ఉన్నా 10-15 సంవత్సరాలు గతించినా సరే ఆ ఊరు వాళ్ళు ఈయంతో అంటున్నారట, మా ఊరు ఎటువంటిది అనుకున్నావు అన్నారంట. అంటే ఆయన 10-15 సంవత్సరాలు అక్కడ కాపురం ఉన్నప్పటికీ కూడా మన ఊరు అని అనలేకపోతున్నారు అతనితో. గ్రహించండి ఇక్కడ విషయాలు. ఆయన మన దేవుడు అని మనం చెప్పుకోగలగాలి. దానికి సిగ్గుపడకూడదు, దానికి భయపడకూడదు కూడా. మన దేవుడు అని చెప్పుకున్నప్పుడు ఈ మాట కూడా వెంటనే చెప్తాం. ఏమని? ఆయన పరిపాలన క్రింద మేము ఉన్నాము, ఆయన మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, అది ప్రశాంతమైనటువంటి పరిపాలన అని చెప్పగలుగుతాం. అంతేకాదు, మా పోషణకర్త కూడా ప్రభువే అని చెప్పగలుగుతాం. ఆయన మేపుచున్న గొర్రెలము, ఆయన పోషణకర్త. ఎందుకంటే పిల్లరా, కనటం గొప్ప విషయం అయితే పోషించటం కూడా గొప్ప విషయమే కదండి. పెంచి పెద్ద చేయటం నిజమే. వీటన్నిటిలో కూడా దేవుని హస్తమే తోడు మనకి. మనల్ని కన్నాది ఆయనే, ఆత్మలో రక్తమిచ్చి కొన్నాది ఆయనే, వాక్యం అనేటువంటి మేత పెట్టి పోషిస్తుంది కూడా ఆయనే. ఆయన లేకుండా ఏది ఉంది? ఏదీ లేదు. కాబట్టి అనుదినం ఆయన ఆరాధించాలి. ఇక్కడ చదువుకుంటే మాట కాదు, ఈ మాట మన హృదయపూర్వకంగా పలకాలి. మన జిహ్వఫలాన్ని ప్రభువుకి సమర్పించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఎస్, ఆయన నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, అందరి దేవుడు. ఆయన పరిపాలన ఎంత సస్యశ్యామలంగా, పరిపాలన ప్రశాంతంగా ఉంటుందో మనం వర్ణించలేము. ఇప్పటికీ మనల్ని పోషిస్తున్న పోషణకర్త, అన్నదాత అంటారు కదా. దూతలు ఉన్నారు, కానీ దాత లేకపోతే దూతలు కూడా వ్యర్థమే కదండి. దాత ఉంటేనే దూత పని. దాత ఇచ్చింది దూత తీసుకెళ్తుంది. వర్తమానం అందించే వాళ్ళు ఉంటే మోసుకెళ్తారు దూతలు. పోషణ మనకిస్తున్నాడు, మేపుతున్నాడు ఆయన. మనము మేపబడుతున్నాం ఆయన ద్వారా. సంతోషంగా సాక్ష్యం ఇవ్వు, ఆయన నా దేవుడు, మన దేవుడు, మన ప్రభువు, మన పరిపాలకుడు, మన నాయకుడు, మన పోషకుడు అంటూ అనుదినము కూడా ప్రభుని ఆరాధించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.